మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియచేస్తున్నాము. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి మహిళకి కూడా ఒక విశిష్టత స్థానాన్ని పూర్వం నుంచి కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వాల్లోనూ మనం చాలా వరకు మహిళా సాధికారత గురించి చాలా ప్రయత్నాలు చేశాము. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే మహిళా సాధికారత అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువగానే సాధించామని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మహిళలందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండి, కీలకమైనటువంటి పదవుల్లో ఉండి భారతదేశాన్ని నడిపించే స్థాయికి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. ముఖ్యంగా రాష్ట్రపతి గారు మహిళ. అలాగే ఆహ్, హ్మ్, ఆర్థిక శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారు మహిళ. అదే విధంగా ఇప్పుడు మన రాష్ట్రాన్ని తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారు కూడా మహిళగా ఉన్నారు. అలాగే ఈరోజు కలెక్టర్లు కూడా చాలామంది మహిళలు ముందుకు వచ్చి ఉన్నారు, పనిచేస్తున్నారు. చాలా అభివృద్ధి స్థాయిలో మహిళలు విద్యను అభ్యసించి, ఇంటి నుంచి బయటకొచ్చి, ఉన్నతమైన స్థానాల్లో ఉండి, ఇవాళ భారతదేశ పరిపాలనలో ముఖ్యమైనటువంటి భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి మహిళలందరికీ కూడా మనం అభినందనలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి మహిళల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మహిళా విద్యార్థులను అవ్వనివ్వండి, లేకపోతే గృహిణులు అవ్వనివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ చదువుకున్న మహిళ కానివ్వండి, చదువుకోలేని మహిళ కూడా ఆర్థిక సాధికారత కొనసాగిస్తున్నటువంటి సమయంలో మనం చాలా గర్వించదగినటువంటి విషయము. అదే విధంగా ఈ రోజున మహిళా దినోత్సవం జరుపుకోవడంలో ఒక కుటుంబంలో మహిళ ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషిస్తుందో, ఇవాళ దేశంలో కూడా అదేటువంటి కీలక పాత్రలో మహిళలు ఉండి నడిపిస్తున్నందుకు గర్వంగా చెప్పుకుంటూ, ముందు ముందు కూడా మహిళలు ఇంకా ధైర్యంగా, ఇంకా ఉన్నతమైన పదవుల్లో, ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి ఎదగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ధైర్యంగా మహిళలందరూ కూడా ముందడుగు వేయాలి. విద్యలో కానివ్వండి, లేకపోతే ఉన్నతమైనటువంటి పదవుల్లో కానివ్వండి, రాజకీయ రంగంలో కూడా ఇంకా ముందు ముందుకి మహిళా అభివృద్ధిని సాధించుకోవడానికి, సాధికారతను సాధించుకోవడానికి కృషి చేయాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రచ్చా మీడియా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలందరికీ తెలియజేసుకునేదేమంటే, తమలోని ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక దుర్గగా, తనలోని చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక కాళిగా, తనలోని మాతృత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక అన్నపూర్ణగా, తనలోని భక్తిని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక పార్వతిగా, తనలోని దైవత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపిణిగా ఉంటుంది. కాబట్టి తమలోని ప్రతి మహిళకి తమలో చైతన్యాన్ని, భక్తిని, మాతృత్వాన్ని, ధైర్యాన్ని, శక్తిని మేల్కొలిపి అందుకు తోడ్పాటు విధానంగా ఈ లక్షణాలన్నీ సమతుల్యంగా కలిగి మహిళలందరూ కూడా ఆర్థికంగా ముందుకు ఎదిగి, వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన కలిగి, దేశ ప్రగతిలో ముఖ్యమైన పాత్రను వహిస్తూ ఉన్నటువంటి మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళలందరూ తమ నిర్ణయాల్ని తీసుకునే శక్తిని కలిగి ఉండి, మహిళా సాధికారతను కలిగి ఉండి, అందరూ కూడా మంచి భవిష్యత్తును కలిగి ఉంటారని ఆకాంక్షిస్తూ మహిళలందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హలో అండి. అందరికీ నమస్తే. నేను డాక్టర్ దుర్గా. ఎన్‌వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. సో, ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ వుమెన్ ఔట్ దేర్ వీళ్ళందరికీ వెరీ వెరీ హ్యాపీ వుమెన్స్ డే. మనందరం యాజ్ ఎ వుమెన్‌గా చాలా ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా విమెన్ చాలా ముందస్తుగా ఉంటున్నారు. దానికి చాలా హ్యాపీ. అండ్ అలాగే మన చుట్టూ ఉన్న విమెన్‌ని ఇన్‌స్పైర్ చేయాలి. వాళ్ళు ఏవేవైతే రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఇస్తూ, ప్రతి వుమెన్ కూడా ఇండిపెండెంట్‌గా ఉంటే వాళ్ళు డెసిషన్స్ అనేవి చాలా క్లారిటీగా తీసుకోగలుగుతారు. అలాగే మనకి చాలా ఇన్‌స్పైరింగ్ వుమెన్ ఉన్నారు. లైక్ నిర్మలా సీతారామన్ గారు గానీ వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఇలాగే వుమెన్ ఎంపవర్‌మెంట్ మనం ఎదరికి తీసుకెళ్ళాలని కోరుకుంటూ హ్యాపీ వుమెన్స్ డే. థ్యాంక్ యూ.